హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సన్ఫ్లవర్ తయారు చేసి చూపిస్తున్నాను. దీనికి ఒక మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దగ్గరికి లాగాలి. ఇలా రౌండ్ ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకా నెక్స్ట్ రౌండ్ వేసుకోవాలి. ఇది ఒక్కో దానిలోంచి రెండు తీసుకోవాలి, సైజ్ పెరగాలి కదా. దీన్ని ఇంక పెంచక్కర్లే, థర్డ్ లైన్ సేమ్ సింగిల్ లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా సింగిల్ వేసిన తర్వాత ఇలా డిప్పలా వస్తుంది, అంటే సన్ఫ్లవర్కి ఇలా పైన ఎత్తుగా ఉంటుంది కదా, అందుకోసం ఇలా సింగిల్ వేసాము. దీంతో ఇలా వస్తుంది. దీనికి ఎల్లో కలర్ అటాచ్ చేసుకొని ఇప్పుడు పెటల్స్ అల్లుకోవాలి. ఇలా అల్లిన తర్వాత చైన్ వేసుకోవాలి. ఇలా ఒక 4 వేసుకొని నెక్స్ట్ ఈ చైన్లోంచి డైరెక్ట్ తీసుకోవాలి. సింగిల్ క్రోషే అయిన తర్వాత మళ్ళీ డబల్ క్రోషే వేసుకోవాలి. ఇవి 2 వేసుకోవాలి డబల్ క్రోషే. తర్వాత త్రిబుల్ క్రోషే వేయాలంటే నీడిల్ మీద ఇలా 2 సార్లు ఉలెన్ తీసుకొని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పెటల్ల పైన సన్నగా ఉండి కిందకి వస్తులకు లావుగా వచ్చింది కదా, ఇది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇవి చూసారు కదా, ఇలాగే ఈ పెటల్స్ అన్నీ అల్లుకోవాలి. ఫస్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. దీనికి ఫస్ట్ సింగిల్ క్రోషే వేసుకోవాలి ఇలా డైరెక్ట్. నెక్స్ట్ డబుల్ క్రోషే 2 వేసుకోవాలి. నెక్స్ట్ త్రిబుల్ 3 వేసుకోవాలి.
చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇది మళ్ళీ దీనికి యాడ్ చేసుకోవాలి. ఇలాగే పెటల్స్ అన్నీ అల్లుకోవాలి. ఇలా 5 పెటల్స్ వేసుకున్నాం కదా, దీనికి పైన ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనం వీటి మధ్యలో ఇంకో 5 పెటల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పి ఇటువైపు ఈ మధ్యలో స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఈ మధ్యలోకి రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్, నెక్స్ట్ డబుల్ క్రోషియా, డబల్ అండ్ త్రిబుల్. చూసారు కదా, ఈ పెటల్ రెడీ అయ్యాక ఏం చేయాలంటే వీటి మధ్యలో ఇలా ఫస్ట్ మనం అల్లిన పెటల్కి మధ్యలో వచ్చేలా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ మిగతా 4 పెటల్స్ కూడా అల్లుకోవాలి. ఇలా 5 పెటల్స్ వేసిన తర్వాత ఇక్కడ 3 వేసుకోవాలి. ఫైనల్గా సన్ఫ్లవర్ ఇలా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.